విశ్వాసంతో కొత్త ప్రపంచానికి నిచ్చెన లేసినవాడు, సాంకేతిక ప్రపంచాన్ని తన గూడుగా మార్చుకున్నవాడు, శోధనకు సానబెట్టి క్రియాశీలత కార్యదక్షత కలబోసి అఖండ విజయాలకు అలవోకగా శ్రీకారం చుట్టినవాడు, కంప్యూటర్ రంగంలో కథన కుతూహల రాగం ఆలపించినవాడు, అధ్యయనం ఆదర్శం మేళవించి అపార సంపదను సృష్టించినవాడు. అతనే రామలింగరాజు. రైతులా ఆరుగాలం శ్రమించి, మేధావిలా అహర్నిశలు ఆలోచించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు బైర్రాజు రామలింగరాజు. స్వయం కృషితో స్వప్నాలను సాక్షాత్కారం చేసుకున్న అందరిలానే రామలింగరాజు ప్రస్థానం కూడా అనేక మలుపులు తిరిగింది. ప్రాథమిక విద్యను గరగపర్రు గ్రామంలోనే పూర్తి చేసిన రామలింగరాజు తర్వాత విజయవాడ లయోలా కాలేజీలో చేరారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, ఓహియో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం సత్యం స్పిన్నింగ్ మిల్స్, సత్యం ఎస్టేట్ బిల్డింగ్, సత్యం కాంట్రాక్ట్ వంటి కుటుంబ వ్యాపారాలన్నింటినీ పర్యవేక్షించేవారు. ఈ వ్యాపారాల్లో తలమునకలవుతూనే సమాచార రంగంలో రానున్న విప్లవాన్ని పసిగట్టారు. ఆ రంగంలో వాణిజ్యానికి గల అవకాశాలను అంచనా వేశారు. 1987లో సత్యం కంప్యూటర్స్ స్థాపించారు. భారతదేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి కొత్త నాంది పలికారు. సత్యం కంప్యూటర్స్ లేట్ 80sలో మొదలు పెట్టామండి. ఆ టైంకి నేను యుఎస్లో నా MBA పూర్తయిన తర్వాత వెనక్కి వచ్చి 10 సంవత్సరాలు దాటి ఉంది అప్పటికి. కాకపోతే నేను MBA చేసినప్పుడు ఒక కోర్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్. ఆ సబ్జెక్టు కొంచెం నాలెడ్జ్కి దగ్గర రావటం, టెక్నాలజీకి దగ్గర ఉండటం వల్ల నాకు ఒక ఫ్యాసినేషన్ క్రియేట్ చేసింది. అందుకని లేట్ 80sలో కంప్యూటర్స్ అప్పుడప్పుడే అప్లికేషన్స్ బిజినెస్ కానీ దానికి చేయటం అనేది ఇక్కడ కొన్ని ఫార్మ్స్లో మొదలైంది. సో ఇది నాలెడ్జ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఆ ఫ్యాసినేషన్ వల్ల ఒక హాబీ కింద దాంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ముందు దీనికి ఇంత కమర్షియల్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని చెప్పి అనుకోవడం జరగలేదు. కాకపోతే మనం ఎంటర్ అయిన కొద్ది కాలంలోనే ఇండస్ట్రీ కూడా ఫాస్ట్గా మూవ్ అవటం, దాంతో మనం కొన్ని ఇన్నోవేటివ్ అప్రోచెస్ తీసుకోవటం, అది ఒక ప్రామిస్ చూపించడం జరగటం వల్ల దాన్ని అలాగే పర్సూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. నెక్స్ట్ 10 yearsలోనే మనం తీసుకున్న ఇన్నోవేటివ్ అప్రోచెస్ వల్ల బెనిఫిట్స్ కనపడుతూ వచ్చే మన కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. రామలింగరాజుకు వ్యాపార దక్షత వంశ పారంపర్యంగా అబ్బింది. సాహసంతోనే విజయం అని ఆయన తాత తండ్రి నమ్మారు. ఆయన దానినే అనుసరించారు. దేశంలో కంప్యూటర్ విప్లవానికి కొత్త ఒరవడి దిద్దిన రామలింగరాజు 1955 సెప్టెంబర్ 16న పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు బైర్రాజు లక్ష్మీనరసమ్మ, సత్యనారాయణ రాజు. భార్య నందిని, పిల్లలు తేజ, రాము ఆయన కుటుంబం. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ తనను ప్రభావితం చేశారని చెప్పే రామలింగరాజు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దృఢ సంకల్పం, నిరంతరంగా శ్రమించడాన్ని జీవన సూత్రాలుగా మలుచుకున్నారు. కంప్యూటర్ అనే మాట బెంగుళూరుకే పరిమితమైపోయిన 80వ దశకంలో హైదరాబాద్ అంటేనే ఐటీ కంపెనీలు ఆమడ దూరం పారిపోతున్న తరుణంలో నగర శివార్లలోని బహదూర్పల్లిలో సత్యం టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేశారు. 1994లో నేను సత్యం చేరినప్పుడు సత్యం ఇస్ అ వెరీ స్మాల్ కంపెనీ, జస్ట్ లెస్ దెన్ 100 people ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఈ 100 people మనం 10,000 పీపుల్ని ఎంత తొందరగా చేయొచ్చు అనేటువంటి దాంతో స్టార్ట్ అయిందనమాట ఇంటర్వ్యూ కూడా. నేను నిజంగా అప్పుడు అనుకోలేదు ఈ 100 ఏమిటి 10,000 గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో టోల్డ్ దట్ ఒక 120 ఎకరాలు మనం మన అవుట్స్కర్ట్స్లో తీసుకున్నామండి, దాన్ని ఇండియాలోకెల్లా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్లో మనం తయారు చేయాలండి. అంటే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళి అక్కడ చూస్తే అక్కడంతా కూడా ఒక వైల్డ్ ఫారెస్ట్ లాగా, ఇన్ఫాక్ట్ ఆన్ ద వే హ్యావ్ సీన్ సమ్ స్నేక్స్ కూడా అక్కడ ఉన్నటువంటి విషయం. సో ఆయన విజన్ అనేది ఆ దూర్ఘదర్శి,
మంచి ఆలోచన పరుడు, చాలా ఉన్నతమైనటువంటి అభిప్రాయాలు ఉండి వాటిని ఎలా అయినా సరే సాధించాలి. అదేదో కొన్ని నెలల్లో సంవత్సరాల్లో సాధించకూడదు. అది తొందరగా వారాలు ఆయనతో ఏది చెప్పినా కూడా అది ఇవాళ రేపు అవుతుందని ఉంటుంది, కానీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అనే మాటలు కూడా తొందరగా రావండి. ఎప్పటికైనా మనం ద బెస్ట్ చేయాలి. ఏం చేసినా సరే ప్రపంచంలో కల్లా వీ షుడ్ బీ ద నెంబర్ 1, వర్స్ట్ కేస్ నెంబర్ 2లో ఉండాలి అనేటువంటి దాన్ని మనం కంటిన్యూస్ గా మోటివేట్ చేసేవారు. సో ఈ 100 మందిని 10,000 మందిని చేయటం, ఇప్పుడు 10,000 మంది రాగానే ఇంకా చాలా పెద్ద నెంబర్స్ గురించి మాట్లాడటం, ఎప్పుడు క్వాలిటీ వైజ్ మనం ఎవరికి సెకండ్ టు నన్ అనేటువంటి అభిప్రాయాలు, ఇవన్నీ ఆయనతో పనిచేయటం, ఎవ్రీ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఇంటరాక్షన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. చేసే ఏ పనైనా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని విశ్వసించే రామలింగరాజు విశ్వసనీయతకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. అందుకే ఒక్కసారి సత్యం కంప్యూటర్స్ ఖాతాదారులుగా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లేవారు అతి స్వల్పం. సంస్థ కార్యకలాపాలను విస్తరించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే ఆయన 5 కంప్యూటర్లతో ప్రారంభమైన తన చిన్ని సామ్రాజ్యాన్ని ఇప్పుడు ప్రపంచంలోని 45 దేశాలకు విస్తరించారు. వెల్, క్వాలిటీ అనేది ఈజ్ ఎ జర్నీ అండి. క్వాలిటీ అనేది ఒక డెస్టినేషన్ కాదు. ఎందుకంటే మార్కెట్ డిమాండ్స్ని బట్టి, కస్టమర్ డిమాండ్స్ని బట్టి మనం వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది మనం ప్రొవైడ్ చేయగలగాలి. అది ఎలా ప్రొవైడ్ చేయాలంటే మా కంపెనీలో వీ హ్యావ్ దిస్ సిస్టమ్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఎవ్రీథింగ్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు మనం డిలైట్ చేయగలిగాం లేదా అనే బేసిస్ మీద. సో క్వాలిటీ అనేది నా మైండ్కి స్టేక్ హోల్డర్స్ని కన్సిస్టెంట్గా డిలైట్ చేసే ప్రాసెసెస్ ఏదైతే ఉన్నాయో అదే క్వాలిటీ. దేర్ఫోర్ క్వాలిటీ అనేది సెంట్రల్ టు వాట్ వీ డూ అండి. వరల్డ్లో మెనీ కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ చేసి ఒక క్వాలిటీ మెథడాలజీ కానీ లేకపోతే ఇంకో క్వాలిటీ మెథడాలజీ కానీ అడాప్ట్ చేసుకుని దాన్ని పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాయి. అదే కొన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్. ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే బీయింగ్ ఎన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ, we rely on a quality standard called SCI CMM అని. అది 5 levels of maturity ఉన్నమాట. మనం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ లెవెల్ 5. ఆల్మోస్ట్ 4-5 years క్రితమే మనం లెవెల్ 5 కంపెనీ కింద త్రూ అవుట్ ద కంపెనీ సర్టిఫై కావటం. అది మనం ఆ టైంలో సర్టిఫై అయినప్పుడు వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. వ్యాపార విషయాల్లో ఆయన చాలా షార్ప్గా ఆలోచిస్తాడండి. ఏదన్నా వ్యాపార విషయాలు ఏదైనా మాట్లాడినప్పుడు అది కరెక్టా కాదా, ఆ లైన్లో పోతే కంపెనీకి మేలు జరుగుతుందా కిడి జరుగుతుందా, అవి బాగా విశ్లేషణ బాగా చేస్తాడు. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. చాలా బుక్స్ అవి చదువుతారు, మేనేజ్మెంట్ బుక్స్, తర్వాత ఇవన్నీ ఆకలింపులు చేసుకొని ఈ టేక్స్ ప్రాపర్ డెసిషన్, టేకింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్. హేస్టీగా ఎప్పుడు ఆయన ఒక డెసిసివ్గా ఎప్పుడు చెప్పడం మేము చూడలేదు. తమ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ నాయకులే అని చెప్పే రామలింగరాజు సరైన నాయకత్వంతోనే సత్ఫలితాలు అని విశ్వసిస్తారు. తమ సంస్థలోని ఉద్యోగులు ఎటువంటి అసంతృప్తికి లోను కాకుండా చూసుకోవడంతో పాటు వారిని నిత్య చైతన్యశీలురుగా తీర్చిదిద్దే అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు. ఎప్పటికప్పుడు మార్పులు సంభవించే సాంకేతిక రంగంలో ఉద్యోగులకు అప్ టు డేట్ నాలెడ్జిని అందజేస్తారు. అందుకే సంస్థలోని ఉద్యోగులంతా ఏకతాటిపై పనిచేస్తూ ఐక్యతా రాగం ఆలపిస్తుంటారు. ఒకప్పుడు మనం కంపెనీ మొదలు పెట్టినప్పుడు మన స్లోగన్ ఏంటంటే అవర్ పీపుల్ మేక్ ది డిఫరెన్స్ అని. అది దట్ కంటిన్యూస్ టు బి అవర్ గైడింగ్ ఫోర్స్ అండి. నా ఒకసారి ఒక పర్సన్ రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేసిన కాడి నుంచి వాళ్ళని అటువంటి పర్సన్ని ఐడెంటిఫై చేయటం, తర్వాత ఇంటర్వ్యూ చేసి మన ఆర్గనైజేషన్లో పార్ట్ చేసుకోవటం, తర్వాత వాళ్ళకి మన కంపెనీ గురించి ఫెమిలియారిటీ క్రియేట్ చేయటం ఇండక్షన్ ప్రాసెస్ ద్వారా, తర్వాత వాళ్ళ కంటిన్యూస్ డెవలప్మెంట్ నీడ్స్ని మనం ట్రాక్ చేయటం, వాళ్ళు మనతోటి ఉన్నప్పుడు వాళ్ళ కంటిన్యూస్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేసి సర్వీస్ చేయటం,
అండ్ ఇన్ ఇన్స్టెన్సెస్ వాళ్ళతోటి మనం కంపెనీ పార్ట్ చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళని కంటిన్యూయింగ్ టు రెస్పెక్ట్ యాజ్ ఇండివిజువల్స్, వాళ్ళు మనకి చెప్పగలిగింది మనం ఇంప్రూవ్మెంట్ కోసం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎగ్జిట్ ఇంటర్వ్యూస్ అవి. దే ఆర్ మెనీ థింగ్స్ దట్ నీడ్ టు బి డన్ ఎఫెక్టివ్లీ. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మనం ప్రమోట్ చేసింది ఏంటంటే ప్రతి అసోసియేట్ కూడా మస్ట్ బి ట్రీటెడ్ విత్ హైయెస్ట్ రెస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే మన బిలీఫ్ ఒక ఇండివిజువల్ని ప్రొఫెషనల్గా గ్రో చేయగలిగితే మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చి ఆ ఇండివిజువల్ తన వర్త్ పెంచుకుంటాం జరుగుతుంది. దానివల్ల తనకి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి ఫినాన్షియల్ రిలేషన్షిప్పే కాకుండా దాంతో మనం ఎస్టాబ్లిష్ చేసింది తన వర్త్ పెంచే ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే ప్రొఫెషనల్స్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తారు. అలా జరిగినప్పుడు కంపెనీకి కూడా మ్యాక్సిమం బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ గ్రోన్ అండ్ బ్రాట్ అవుట్ హిస్ బెస్ట్, దెన్ ఆటోమేటికలీ ద కంపెనీ ఆల్సో హ్యాస్ డిరైవ్డ్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. అందుకని ఇప్పుడు ఎంప్లాయీ అండ్ కంపెనీ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎ జీరో సమ్ గేమ్. ఇద్దరు కలవటం వల్ల ఏదైతే న్యూ వాల్యూ క్రియేట్ అవుతుందో అది ఇద్దరు కూడా షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీ సత్యమైట్ ఈజ్ ఎ లీడర్ అనేది మనం అడ్హియర్ అవుతున్న ఒక ఫిలాసఫీ, ఒక అప్రోచ్ టు థింగ్స్ అండి. అండ్ వాట్ డూ దే డూ? డిలైటింగ్ అదర్ అసోసియేట్స్. సో డిలైటింగ్ అసోసియేట్స్, డిలైటింగ్ ఇన్వెస్టర్స్, డిలైటింగ్ కస్టమర్స్. ప్రపంచంలో ఏ విధంగా వ్యాపారాలు ఏ టెక్నాలజీతో ఎందుకు పెరుగుతున్నాయో చక్కగా అధ్యయనం చేశారు. ఇతరులు చెప్తుంటే అవగాహన చేసుకొని మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలనే దృఢ సంకల్పంతో ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అయిన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చారంటే దాన్ని సాధించడానికి ఆయన అటల్గా ఉంటారనమాట. తర్వాత ప్రతి సంవత్సరం కూడా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అటువంటి స్కూళ్ళకి వెళ్ళి ఏదో కోర్స్ చేసి ఇంకా కొంతమందితో పరిచయం చేసుకొని కొత్త ఐడియాలతో వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సత్యం కంప్యూటర్స్ కు ఒక గుర్తింపు, ప్రత్యేకతను తీసుకురావడంలో రామలింగరాజు అనుసరించిన ఎత్తుగడలదే ప్రధాన భూమిక. సమయానుకూలంగా ఎప్పటికప్పుడు ఆయన తీసుకునే చర్యలు వ్యాపార రంగంలో సంచలనాలకు నాంది పలికాయి. ఓ యువ ఇంజనీర్కు చెందిన indiaworld.com ను 499 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి రామలింగరాజు సృష్టించిన ప్రకంపనలకు ప్రపంచ వాణిజ్య రంగం మొత్తం విస్తుపోయింది. Y2K సమస్యను పరిష్కరించడంలో, ఇంటర్నెట్ సేవలు అందించడంలో, ఈ-కామర్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సత్యం కంప్యూటర్స్ అంటే ఖాతాదారులకు ఎంతో ప్రియం. ఆయా దేశాల్లోని ఖాతాదారులకు సేవలు అందించేందుకు ఇంగ్లాండ్, జపాన్, ఆస్ట్రేలియాల్లోని అనేక ప్రాంతాల్లో సత్యం కార్యాలయాలు ఉన్నాయి. ఈ సంస్థ ఆదాయంలో 70% పైగా అమెరికా నుంచే వస్తోంది. రాజుగారు ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ మీద చాలా ఎంఫసైజ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంతోమంది మేనేజ్మెంట్ గురూస్ని అమెరికా నుంచి కానివ్వండి, యూకే నుంచి కానివ్వండి, యూరోప్ నుంచి కానివ్వండి తీసుకువచ్చి వాళ్ళ స్టాఫ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఫ్యూచర్ లీడర్స్గా తయారు చేయాలి అనేటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఒక పట్టుదల కలిగినటువంటి లీడరు, ఒక పట్టుదల కలిగినటువంటి యజమాని అని చెప్పవచ్చు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రప్రథమ స్థానంలో ఉన్న సత్యం కంప్యూటర్స్ భారతీయ కార్పొరేట్ రంగంలో తృతీయ స్థానంలో సాగుతోంది. ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కంప్యూటర్ సర్వీసెస్ రంగంలో అతి స్వల్ప వ్యవధిలో అంచనాలకు మించి లాభాలు సాధించిన సత్యం సంస్థ 2003-2004 ఆర్థిక సంవత్సరానికి సాఫ్ట్వేర్ సేవల నుంచి 2,541 కోట్లకు పైగా ఆదాయాన్ని సాధించింది. దీనిపై 555.79 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తంగా సాఫ్ట్వేర్ సేవల ఆదాయంలో 25.59%, నికర లాభంలో 20.86% వృద్ధి కనిపిస్తోంది.
when I was coming back from the US, Andy, I just bought a magazine called Fortune 500 companies. So they were listing Fortune 500 companies, statistics, and I had time to go through that. And one thing that struck me as important is the fact that ఈ Fortune 500 companies-లో స్మాలెస్ట్ కంపెనీకి రెవెన్యూస్ 3 బిలియన్ 3.5 బిలియన్ ఉంటుంది. మనది ఇంకొక 1 ఇయర్లోన ఆ ప్రాంతాల్లో మన రన్ రేటు ప్రోగ్రెసివ్గా మే కమ్ టువర్డ్స్ $1 బిలియన్ ఆర్ సో. దేర్ఫోర్ మన దృష్టిలో ఏంటంటే Fortune 1000 కంపెనీ కూడా మనం కామని చెప్పి ఒక దృక్పథం ఉండొచ్చు. కానీ నిజానికి ఏంటంటే పీపుల్ సైజ్ చూస్తే, అలాగే ప్రాఫిట్ సైజ్ చూస్తే, లేకపోతే మార్కెట్ క్యాపిటలైజేషన్ సైజ్ చూస్తే ఆ కంపెనీస్లో మన ర్యాంకు దగ్గర 360 370 ఉంటుంది. సో మనకి ఇంటలెక్చువల్ పవర్ ఏదైతే ఉందో టుడే ఎక్సీడ్స్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్. సో బై ఎనీ స్టాండర్డ్ ద పొటెన్షియల్ ఈజ్ వెరీ హై అండ్ వీఆర్ గ్లోబల్ ప్లేయర్స్. సో ఇప్పుడు మన జనరల్గా ఈ ఇండస్ట్రీలో పర్టికులర్గా అమాంగ్ పెద్ద కంపెనీస్లో మైండ్ సెట్ ఏంటంటే దట్ వీఆర్ మోర్ ఆఫ్ ఏ గ్లోబల్ కంపెనీ దెన్ అన్ ఇండియన్ కంపెనీ. మన ఆరిజిన్స్ ఇక్కడ ఉన్నాయి, మన 98% ఆఫ్ ది పీపుల్ మన వాళ్ళే, కానీ మనం సర్వీస్ చేసేది గ్లోబల్ మార్కెట్స్కి. 98% ఆఫ్ అవర్ రెవెన్యూస్ మనకి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తాయి. మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ కమ్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్స్. సో వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ ఈజ్ సత్యం అంటే డిఫైన్ చేయటం కష్టం. ది సైజ్ పెరిగింది అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు IBM గ్లోబల్, లేకపోతే యాక్సెంచర్ అని, EDS అని, దే ఆర్ వరల్డ్ రినౌండ్ కంపెనీస్ ఇన్ సర్వీసెస్. ఇప్పుడు సత్యం లాంటి కంపెనీస్ వాటితో కాంపీట్ చేసి ఎక్కువ ఇన్స్టెన్సెస్లో ఆ కాంపిటీషన్లో బిజినెస్ గెయిన్ చేయగలుగుతున్నాయి. చాలామంది ఎన్నో రంగాల్లో మనకి వ్యాపారంలో అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అనుకున్న రోజుల్లో, లేకపోతే వేలవేరుని బట్టి ఏ రోజున మోజైతే ఏది ఫ్యాషన్ అయితే దానికి వెళుతున్న రోజుల్లో ఆ విధంగా కాకుండా 15-20 ఏళ్ల నుంచి ఆధునిక సాంకేతిక విజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దానిలో మంచి భవిష్యత్తు ఉన్నది. మన దేశానికి, ప్రపంచానికి దానివల్ల చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అన్ని రంగాలకి, అన్ని రకాలైనటువంటి ఉత్పత్తులకి విస్తరించినటువంటి రంగం కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దానిలో కృషి చేయాలని చెప్పని ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా, అంటే ఒకరోజు వెళ్ళి ఒకరోజు పోవటం మనకి చెప్తారు కదా, మఖలో పుట్టి పుబ్బలో పోయిందని చెప్పినట్లా కాకుండా ఆయన అదే రంగానికి గంటి పెట్టుకుని గట్టిగా పనిచేయాలని సంకల్పించుకోవడం చెప్పన్నది. అంటే ముందు చూపు చాలా కనిపిస్తుంది. రెండోది దృఢమైనటువంటి దీక్ష, సంకల్పం. ఒకసారి ఓ రంగాన్ని పట్టుకున్న తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుని ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధించాలని చెప్పిన అవగాహన. మూడోది నాకు కనిపించేది ఏమిటంటే రామలింగరాజు బాగా చదువరి ఎన్నో పుస్తకాలని సాంకేతిక విజ్ఞానాన్ని గురించి కానీ, పారిశ్రామిక రంగాన్ని గురించి కానీ, యాజమాన్య పద్ధతులను గురించి కానీ చాలా లోతుగా అధ్యయనం చేసి దాన్ని బాగా ఆకలింపు చేసుకుని తన పనికి, తన సమాజానికి ఆ విజ్ఞానం ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పని ఆలోచిస్తూ ఉండే అధ్యయనశీలు అన్నమాట. కేవలం ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం, వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దడమే కాదు, స్వయంగా యాజమాన్య విధానాలను పరిశీలించే ఒక బృందం కూడా సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ అత్యున్నత ప్రమాణాలకు తగిన విధంగా యాజమాన్య వ్యవస్థలు పనిచేసేలా ఇది తగిన సూచనలు అందజేస్తుంది. సత్యం హ్యాస్ డిఫైన్డ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఒక లీడర్షిప్ పొజిషన్ ఇంటర్నేషనల్గా తీసుకోవాలని. ఫ్యాక్ట్ దట్ మనం ఇండియాలో స్టార్ట్ చేసాం కాబట్టి అది డిసడ్వాంటేజ్ కాదని చెప్పి మనం అగ్రెసివ్గా మొత్తం హోల్ సెట్ ఆఫ్ సర్వీసెస్ ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ తీసుకొచ్చి, ఇప్పుడు మనం ఎర్లియర్ మన హ్యాండ్ బుక్ గురించి చెప్పాను, అందులో దగ్గర 80-90 సపోర్ట్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఈచ్ ప్రాసెస్ బాగా ఎఫిషియెంట్గా పనిచేయాలి.
అలాగే దగ్గర 300 సర్వీస్ ఆఫరింగ్స్, అంటే మనకి కస్టమర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కనుక ఈ సర్వీస్ ఆఫరింగ్ మా దగ్గర ఉంది అని చెప్పి మనం చెప్పగలిగే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెంచి, స్కేల్ కూడా పెంచి, గ్లోబల్ వర్క్ ఫోర్స్ని మన వర్క్ ఫోర్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏరియాలో ఒక లీడర్షిప్ పొజిషన్ ఎస్టాబ్లిష్ చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటంటే అవర్ ఓన్ పీపుల్. ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ మై ఒపీనియన్ హోల్డ్స్ ఏ వర్చువల్ వీసా. అంటే మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఇక్కడి నుంచి అక్కడ ఉన్నట్టుగా పనిచేసే అవకాశం ఇప్పుడు ఉంది. అది నేషన్స్ బిగ్గెస్ట్ వెల్త్ అండి. ఐ బిలీవ్ దట్ వీ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ ఆఫ్ అస్. రామలింగరాజు వివేచనతో కూడిన వ్యవహార దక్షత, అడుగడుగునా అప్రమత్తం చేసే వ్యవస్థల అనుసంధానం, అహర్నిశలు శ్రమించే ఉద్యోగుల అంకితభావం సత్యం కంప్యూటర్స్ను సాంకేతిక ప్రపంచంలో ఒక సమున్నత స్థానాన్ని సాధించి పెట్టింది. అది తెలుగువాడి ప్రతిభకు ఒక గీటురాయిగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు రామలింగరాజును వరించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాణిజ్యంలో అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన రామలింగరాజును ఎన్నో అవార్డులు వరించాయి. కంప్యూటర్ రంగంలో తన కలల్ని సాక్షాత్కారం చేసుకున్నందుకు గాను 1999లో ఢిల్లీలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో డేటా క్వెస్ట్ పత్రిక ఐటీ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. 2002లో హాంకాంగ్ సిఎన్బిసి ఏసియా బిజినెస్ లీడర్ అవార్డును రామలింగరాజు సగౌరవంగా అందుకున్నారు. ప్రతి అడుగు ముందు చూపుతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన రాజు ఏ రంగంలోనైనా నిజాయితీ, నిబద్ధత ముఖ్యంగా భావిస్తారు. నాలో ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు మైండ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం యూటిలైజ్ చేసుకున్న దాంతో కంపేర్ చేస్తే 1000 times హైయర్ అండి. సో మన లిమిటేషన్ ఏంటంటే అంత కెపాసిటీ ఉందని ఫస్ట్ రికగ్నైజ్ చేయటం. 2, ఎవ్రీడే మనం కొన్ని గోల్స్ సెట్ చేసుకుని ఆ గోల్స్ మన మైండ్ కెపాసిటీని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే బిగ్గర్ వెల్త్ మనకు అవసరం లేదు. మన లిమిటేషన్స్ వల్ల ఏంటంటే ఏదో వరల్డ్లో అన్సీన్ ఫోర్స్ ఏదో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నదని కాకుండా మన డెస్టినేషన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనే నమ్మకంతో మన కెపాసిటీని మనం పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం మన స్టేట్లో కానీ మన కంట్రీలో ఉన్న పావర్టీని మ్యాటర్ ఆఫ్ 1 or 2 decadesలో పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చండి. సో నా అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్ వన్స్ అగైన్ ఈజ్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ దే డూ దే షుడ్ ఆస్పైర్ టు బెటర్ డూ థింగ్స్ బెటర్. ఈరోజు వాళ్ళు చేసే పని నిన్న చేసిన దానికంటే బెటర్గా ఉండాలి, అండ్ రేపు చేసేది ఇవాళ చేసేదానికంటే బెటర్గా ఉండాలి. అది ఆ డెఫినేషను పొటెన్షియల్ మీద ఆధారపడి ఉండాలి తప్పితే మన పక్కన కూర్చున్నవాడు ఎలా చేశాడో, లేకపోతే నిన్న మనం పనిచేసిన వాడితో కంపేర్ చేస్తే ఎలా చేసామని కాకుండా పొటెన్షియల్ తోటి కంపేర్ చేసుకుంటే మనం యాజ్ ఏ స్టేట్ వీ కెన్ రేజ్ టు గ్రేట్ హైట్స్. ఏ విజనరీ లీడర్ విత్ మెచ్యూరిటీ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ అప్రోచ్. ఈయన తలుచుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోకుండా కృషి చేసేటువంటి వ్యక్తి, నిరాడంబరుడైనటువంటి సంపద సృష్టికర్త. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.